Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. x minus 3y minus 5 is equal to 0 is the perpendicular bisector of the line segment AB. ఏ పాయింట్ ఇచ్చాడు, బి కోఆర్డినేట్ ని కనుక్కోమంటున్నాడు. ఎస్, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం డయాగ్రామ్ ని అనలైజ్ చేద్దాము. సో ఇది ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్, ఒక లైన్స్ ఏంటో ఇచ్చాడు ప్రాబ్లంలో. ఎక్స్ మైనస్ 3y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అది ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఎవరికి? లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్. ఓకే, ఒక 2 పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. ఒక పాయింట్ ఇచ్చేసాడు ఏ ఆఫ్ -1, 3. మరి ఇంకొక పాయింట్ కనుక్కోవాలి, దాన్నే h, k అనుకుంటున్నాను. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే hk కనుక్కో. ఎస్, కాబట్టి సో దీని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ఏ పాయింట్ యొక్క ఇమేజ్ని కనుక్కోండి. మనకి ఎప్పుడైనా ఇమేజ్ అంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇమేజ్ ఉంటుంది. దీనికి ఇమేజ్ దానికి లెఫ్ట్ సైడ్లోను రైట్ సైడ్లోను ఉండదు. ఓకే, దానికి ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. సరే, మరి ఇప్పుడు మనం ఈ బిని కనుక్కోవాలి. సో బిని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు స్ట్రైట్ లైన్. సో ఏంటి అంటే ఫార్ములా h మైనస్ x1 బై ఏ ఇజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఇజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. కాబట్టి ఇమేజ్కి ఇది ఫార్ములా. అది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనుకో, అప్పుడు -2 రాదు, -1 అంతే. ఓకే, సరే, మరి కాబట్టి సో స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇక్కడ ఏబిసిలు కనుక్కోవాలి. ఏబిసిలు ఉన్నాయి చూడండి, అంటే మన లైన్ని ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0తో కంపేర్ చేస్తే x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, అలానే కాన్స్టెంట్ కంపేర్ చేసుకుంటే ఏబిసిలు వస్తాయి. అలానే x1 y1 అంటే మన పాయింట్ ఇచ్చాడు కదా, ఏ పాయింట్ x1 y1 అనుకుంటాం. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తాం. ఓకే, మరి ఫస్ట్ ఇచ్చిన స్ట్రైట్ లైన్ని రాస్తున్నాను. గివెన్ straight line is ఏంటంటే x మైనస్ 3y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు gs. ఇప్పుడు దీన్ని నేను ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0తో కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ ద అబోవ్ లైన్ విత్ ax plus by plus c is equal to 0, we get a is equal to x coefficient అంటే 1 అని, b is equal to y coefficient -3, c is equal to -5. ఓకే, మరి ఇప్పుడు పాయింట్ రాద్దాం. ఏ పాయింట్, లెట్ ద గివెన్ పాయింట్ ఏ ఆఫ్ దానిని x1, y1 అనుకుంటున్నా ఇజ్ ఈక్వల్ టు -1, -. ఇప్పుడు ఏ యొక్క ఇమేజ్ బి, ఆ పాయింట్ కనుక్కోవాలి. సో అదే రాస్తున్నా. లెట్ బి ఆఫ్ h, k be the image of a of -1, -3 with respect to line
x minus 3y minus 5 is equal to 0. ఓకే, ఏ యొక్క ఇమేజ్ బి. ఎస్, ఇప్పుడు ఇంకా ఫార్ములా ఏం చెప్పాను, హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ సి డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో హెచ్ మైనస్ x1 అంటే -1, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది, డివైడెడ్ బై ఏ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1, ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ 3 అనమాట, డివైడెడ్ బై బి అంటే -3, విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1, ఏ అంటే 1 ఇంటూ x1 అంటే -1 ప్లస్ బి అంటే -3 ఇంటూ y1 అంటే -3. నెక్స్ట్ అదే విధంగా ప్లస్ సి అంటే ఏంటి, -5 ప్లస్ -5 డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో అంటే ఏ అంటే 1 స్క్వేర్, బి అంటే -3 హోల్ స్క్వేర్. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఓకే, కంటిన్యూషన్ స్టెప్స్ ఇక్కడ రాస్తున్నా. సో హెచ్ ప్లస్ 1, డినామినేటర్లు 1 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి, ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 3 బై -3 ఈజ్ ఈక్వల్ టు -2 అలానే ఉంటుంది ఇంటూ ఇక్కడ -1 మైనస్ ప్లస్ అవుతుంది, 3 ఇంటూ 3 9. నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ -5 డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంటే 1 ప్లస్ 3 -3 హోల్ స్క్వేర్ 9, అంటే 1 ప్లస్ 9. సో హెచ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 3 బై -3 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ, ఫస్ట్ ప్లస్ ఒకటే టర్మ్ ఉంది, మైనస్లు ఉన్నవి యాడ్ చేయండి, -1 -5 -6 9 -6. ఓకే, సో 9 -6 డివైడెడ్ బై 10. ఇక్కడ 2 1s డైరెక్ట్గా 2 5 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ so that is h plus 1 is equal to k plus 3 by -3, k plus 3 by -3, so which is equal to మైనస్ అలానే ఉంది, 9 -6 అంటే +3 యాక్చువల్లీ, కానీ మైనస్ ఉంది అవుట్ సైడ్లో, -3/5. ఇప్పుడు హెచ్కే కనుక్కోవాలి. సో దట్ ఈస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఆఫ్ హెచ్ కామా కే అనుకున్నాం. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ని మీరు ఈ ఫస్ట్ టర్మ్కి ఈక్వేట్ చేయండి, మళ్ళీ కాన్స్టెంట్ టర్మ్ సెకండ్ టర్మ్కి ఈక్వేట్ చేస్తే, సో హెచ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -3/5. అదేవిధంగా రెండవ టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి. సో కే ప్లస్ 3 డివైడెడ్ బై -3 ఈజ్ ఈక్వల్ టు -3/5. So h is equal to -3/5. Transposing 1 to RHS, that is -1. +1 రైట్ సైడ్ పోతే -1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి, k ప్లస్ 3ని 5తో మల్టిప్లై చేయండి. ఓకే, క్రాస్ మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ k 5k ప్లస్ 5 ఇంటూ 3 15 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇక్కడ 5, డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని అలానే రండి. ఇక్కడ ఎల్సిఎం లేదు, దీనికి ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. 5 ఇంటూ -1 -5 అనమాట.
ఇక్కడ నుంచి 5k is equal to 9 minus 15. ఓకే, నెక్స్ట్ సో h is equal to -3 minus 5 minus 8 by 5. నెక్స్ట్ ఇక్కడ 5k is equal to డైరెక్ట్గా అయినా రాయొచ్చు. ఇంకొక స్టెప్ 5k is equal to -15 plus 9 ఎంత -6. ఓకే, సో ఇక్కడ నుంచి k is equal to -6/5. సో hk వచ్చేసాయి. therefore the coordinates of b ఆఫ్ దాన్ని మనం h, k అనుకుంటున్నాం. b of h, k, so which is equal to -8/5, -6/5. ఓకే, సో ఇలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.